హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కోటా సిల్క్ శారీస్ చూస్తున్నామండి. ఇవి చిన్న చిన్న డిజైన్స్లో ఎంబ్రాయిడరీస్ వచ్చినాయి, కొన్ని డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి. సో ఇవి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా వేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి చీరలు. మన చిన్న గెట్ టుగెదర్స్, బర్త్డే పార్టీస్కి అలా వాడచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ ఒకటి, డ్రై వాష్ మస్ట్ అండి. చీర బ్లౌజ్ రెండు కూడా. తర్వాత ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేపిస్తే బెటరు. మనం ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే కనుక ఎవ్రీ టైం డ్రై వాష్ ఇస్తే బ్యూటీ ఉంటుందండి చీరకి, ఆ మెరుపు బ్యూటీ ఉంటుంది. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ డిజిటల్ ప్రింటెడ్ సిల్క్ కోటా శారీ ఉంది. బార్డర్ చూడండి ఎంత బాగుంది, మనకు గద్వాల్ శారీస్కి వాటికి ఉన్నట్లు. మధ్యలో కూడా వీవింగ్ ఉందండి. ఇది మనం పార్టీస్కి అలా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చండి. పైన చిన్న బార్డర్ ఇలాగా, కింద పెద్ద బార్డర్ వచ్చింది. చీర అంతా చూడండి ఎంత అందంగా ఉంది. ప్రింట్ చాలా బాగుందండి. ఇది పళ్ళు, ఇలా చిన్న పళ్ళు వచ్చింది. బ్లౌజ్ సేమ్ ఇలాగే ప్రింట్, అంటే మనకి జస్ట్ బ్లాక్ అండ్ గ్రేలో ప్రింట్ వచ్చింది కదా, బ్లౌజ్కి ఏమో ఇలా కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అంతా ఇలా కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది. చీరకైతే జస్ట్ బ్లాక్ అండ్ గ్రేతో ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి 4100 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 4100 ప్లస్ షిప్పింగ్. ఫస్ట్ వాష్ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్ ఒక డ్రై వాష్ చేయించి తర్వాత ఇంట్లో వాష్ చేపిస్తే బాగుంటాయండి. లేదు అంటే కనుక రెగ్యులర్గా కూడా డ్రై వాష్కి ఇస్తే బాగుంటాయి చీరలు. చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకుంటే ఇంకా బాగుంటాయి చీరలు. చూడండి అన్ని మంచి షేడ్స్ ఉన్నాయండి ఇందులో. ఇలా ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి, సిల్క్ అండ్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చీరలన్నిటికీ. మధ్యలో మళ్ళీ వైట్ డాట్స్ కూడా ఉంది. ఇదంతా ఎంబ్రాయిడరీ అండి. ఈ వైట్ డాట్స్, ఫ్లవర్స్ ఇవంతా ఎంబ్రాయిడరీ. జరీ అంతా వీవింగ్లో వచ్చింది. ఇది వీవింగ్ బార్డర్ వచ్చింది చూడండి. కిందికి పెద్ద బార్డర్, పైకి చిన్న బార్డర్. ఇది కింద బార్డర్. మనం ఫంక్షన్స్కి అన్నిటికీ గద్వాల్ చీరలు అలా కట్టుకోవక్కర్లేదు. ఈ చీరలు కూడా మనకు తక్కువ రేట్స్లో క్లాసీ లుక్ ఉంటుంది. చీరలు కూడా డిఫరెంట్ లుక్ కూడా ఇస్తుంది మనకి. మంచి పింక్, లైట్ పింక్కి ప్యారెట్ గ్రీన్ బార్డర్. బార్డర్ చూడండి ఎంత బాగుంది. కలర్, శారీ కలర్స్ చూడండి ఎంత అందంగా ఉంది. ఫ్లవర్స్ ప్లస్ ఈ బూటాలన్నీ ఎంబ్రాయిడరీ వచ్చినాయి. మనకు శారీకి 2 మీటర్స్ వరకు ఇలా 2.5 మీటర్స్ వరకు ఇలా ఫుల్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ. ఆల్మోస్ట్ 2.5 మీటర్స్ అండి. తర్వాత నుంచి మనకి ఇలా హాఫ్ లెంత్ వచ్చింది, నీ లెంత్ వరకు వచ్చింది. మామూలుగా మనం ఎంబ్రాయిడరీ చేపిస్తే కూడా ఇలాగే చేపిస్తాం కదా. ఇది ప్లీట్స్ దగ్గర ఇలా హాఫ్ వరకు వచ్చిందండి. ఎంత బాగుంది చూడండి. అండ్ ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 4350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 4350 ప్లస్ షిప్పింగ్. చాలా బాగున్నాయండి చీరలు, క్లాసీగా ఉన్నాయి. కలర్స్ అన్నీ కూడా సో మనకు ఏదైనా గెట్ టుగెదర్స్ కట్టుకున్న డిఫరెంట్ లుక్ ఇస్తుంది. లైట్ పర్పుల్ కలర్, లైట్ పర్పుల్కి లైట్ పింక్ కలర్ బార్డర్. ఈ బార్డర్ కూడా చాలా బాగుందండి. మనకు పట్టు చీరలకు వచ్చినట్లు వచ్చింది బార్డర్. మధ్యలో కూడా అంతా వీవింగ్ అండి. పింక్ కూడా వీవింగ్, జస్ట్ ప్లెయిన్ లేకుండా వీవింగ్ ఉంది. ఇది సిల్వర్ కలర్ జరీతో వచ్చిందండి బార్డర్. డల్ సిల్వర్ కలర్ వచ్చింది. పళ్ళు అంటే బ్లౌజ్, పింక్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా కిందికి పెద్ద బార్డర్, పైకి చిన్న బార్డర్. సేమ్ శారీకి ఎలా ఉందో అలాగే ఉంది.
ఈ బ్లౌజ్లో మనం వేరే చీరలకు కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి. గ్రే కలర్, గ్రే కలర్, ఇది కూడా డల్ సిల్వర్ కలర్లో చాలా బాగుంది. స్ట్రైప్స్ కూడా అలాగే సేమ్ కలర్ జరీతో. పళ్ళు, బ్లౌజ్. సమ్మర్ కదా, సిల్క్ కోటా శారీస్ ఎందుకు సిల్క్స్ చూపిస్తున్నారు అని కూడా ఉండొచ్చు, బట్ ఇప్పుడంతా ఫంక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి, బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటాయండి చీరలు. లైట్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో. లెమన్ ఎల్లో కూడా డైరెక్ట్ లెమన్ ఎల్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. పింక్, పళ్ళు అండి, బ్లౌజ్. లైట్ గ్రీన్ కలర్, పళ్ళు, బ్లౌజ్. గ్రే కలర్, గ్రేకి ప్యారెట్ గ్రీన్. పళ్ళు, బ్లౌజ్. ఆఫ్ వైట్కి ప్యారెట్ గ్రీన్. బూటా, ఎంబ్రాయిడరీ బూటా కూడా చాలా అందంగా ఉంది. పళ్ళు, బ్లౌజ్. సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ మంచి కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్. 4350 ప్లస్ షిప్పింగ్. ఇదంతా వీవింగ్ వచ్చిందండి చీర అంతా. చూడండి, ఇది బార్డర్. ఈ చీరలన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేయించండి. కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది చీర. పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఎంత బాగుంది, చెక్స్ వచ్చింది, జరీ చెక్స్. ఇది వచ్చేసి 5150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ సారీ 5150 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ పైన ప్యారెట్ గ్రీన్, పర్పుల్, పింక్ కలర్స్తో ఉందండి. పళ్ళు, బ్లౌజ్. మంచి కలర్ సీ గ్రీన్, దీనికి మజంతా పింక్ పట్టి వచ్చి, మజంతా పింక్, ప్యారెట్ గ్రీన్, పర్పుల్, రోజీ పింక్. పింక్కి పింక్ పట్టి వచ్చింది, ప్యారెట్ గ్రీన్, పర్పుల్ గ్రీన్తో ప్రింటింగ్ వచ్చింది. మజంతా పింక్, డార్క్ మజంతా పింక్. బ్లౌజ్ 5150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి ఇలా మునియా బార్డర్స్ వచ్చినాయండి. పైతనీ చీరలకు వస్తాయి కదా మునియా బార్డర్స్, అలా పైతనీ శారీ బార్డర్స్ వచ్చినాయి. ఈ మునియా బార్డర్ వచ్చింది చూడండి. శారీ అంతా ఇలా జరీ బూటాలు ఉన్నాయి. ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా వీవింగ్ అండి, మొత్తం వీవింగ్ వచ్చింది జరీ. చాలా బాగున్నాయండి చీరలు. ఇది పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్లో ఇలా వీవింగ్ డిజైన్స్ వచ్చినాయి చూడండి, జరీతో వీవింగ్ డిజైన్ వచ్చింది. మునియా బార్డర్స్ వచ్చినాయి చేతులకి, కింద పెద్ద బార్డర్, పైకి చిన్న బార్డర్. చాలా అందంగా ఉంది చీర.
ఇది వచ్చేసి 4350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 4350 ప్లస్ షిప్పింగ్. ఎంత బాగుంది చూడండి. ఆఫ్ వైట్కి ఇలా గ్రే కలర్ బార్డర్స్ వచ్చి, ఈ బ్లూ కలర్ చీర సేమ్ బార్డర్స్ అండి ఇవి. పళ్ళు బ్లూకి రెడ్ ఎంత బాగుంది. ఇది బ్లౌజ్, ఇలా వచ్చింది బ్లౌజ్, చీర బ్లౌజ్, బ్లూ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. 4350 ప్లస్ షిప్పింగ్. మంచి రూబీ పింక్కి బ్లాక్ బార్డర్. ఇదంతా నేతనే అండి, ప్రింట్ కాదు, ఇదంతా నేతనే. పళ్ళు బ్లౌజ్ 4350 ప్లస్ షిప్పింగ్. బ్లూ కలర్ బార్డర్, బ్లూ కలర్ చీర. ఇది వేరే బార్డర్ వచ్చింది చూడండి. బ్లూకి పర్పుల్ కలర్ బార్డర్. పళ్ళు బ్లౌజ్. మెరూన్కి బ్లూ కలర్ ఎంత అందంగా ఉంది. ఫాల్ కూడా ఎంత బాగుంది చూడండి. కోటా ఫాల్, శారీ ఫాల్ కూడా చాలా బాగుంది. పళ్ళు బ్లౌజ్. ఎల్లో కలర్, లెమన్ ఎల్లోకి లైట్ గ్రే కలర్లో లైట్ గ్రే బార్డర్. పళ్ళు బ్లౌజ్. ఇది బ్లౌజ్, పళ్ళు. డార్క్, ఇది పర్పుల్ కలర్కి రెడ్ కలర్. రెడ్ అంటే మనకు మిర్చి రెడ్, ఆల్మోస్ట్ లైక్ మిర్చి రెడ్, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ ఆ కలర్లో ఉందండి. డార్క్ ఆరెంజ్ ఇంకా ఆల్మోస్ట్ రెడ్ కలర్ లాగా, రెడ్ కలర్ వెళ్ళిపోతుంది అట్లా ఉంది కలర్. ఈ కలర్కి ఈ కలర్ ఎంత బాగుంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ఇది పళ్ళు బ్లౌజ్. 4350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది సేమ్ మనం చూసాం కదా, సేమ్ అదే ప్రింట్. ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్. ఇది కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్. సేమ్ దీనికి ఎలా ఉందో అలాగే ఉంది ఇది కూడా. ఇది ఇక్కడ పళ్ళు ఉంది కాబట్టి మనకు కలర్ షేడ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది చీర, ఇది బ్లౌజ్. ఇది శారీ అండి, జస్ట్ బ్లాక్ అండ్ గ్రేతో. ఇది బ్లౌజ్. 4150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ప్యారెట్ గ్రీన్. ఇది ప్రింట్. బ్లాక్, ఆరెంజ్, పర్పుల్, పింక్ ఇలా డిఫరెంట్ కలర్స్తో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. చాలా బాగుంది చీర. బ్లౌజ్ కూడా ఇది సన్న ప్రింట్ వచ్చింది కదా, చాలా అందంగా ఉంది దీనికి. ఇది గ్రే కలర్లో ఉందండి. సేమ్ ప్రింట్ ఇంతకుముందు చీరలాగా గ్రే కలర్లో ప్రింట్ ఉంది. ఇది పళ్ళు బ్లౌజ్. ఇది ఇలా వీవింగ్ వచ్చిందండి చీర. డార్క్ మజంతా పింక్కి
రెడ్ కలర్ బార్డర్. బార్డర్లో ఇది వీవింగ్, జస్ట్ ప్లెయిన్ కాకుండా వీవింగ్ బార్డర్ ఉంది. ఇది వీవింగ్ బార్డర్. ఇదండి, చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. పళ్ళు, బ్లౌజ్. ఇది ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి చీర, ఇలా. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే పళ్ళు కదా, ఇక్కడ వస్తుంది, ఇలా వస్తుంది మనకి. సో దీని యాక్చువల్ రేట్ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది కదా, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. నేను దీని ప్రైస్ ఇప్పుడు వచ్చేసి 2000 రూపీస్ అండి. ఓకే అండి, ఇది సన్నగా రఫ్ వేయించుకుంటే మనకు సైడ్కి వెళ్ళిపోతుందండి, పెద్దగా కనిపించదు. సో అదొకటే ప్లేస్లో ఉందండి. ఇది బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ ఇలా వీవింగ్ డిజైన్ ఇలా జిగ్జాగ్గా వచ్చింది, జరీతో వచ్చిందండి. బ్లాక్ రెడ్ మంచి కాంబినేషన్ ఉంది. ఇది పళ్ళు, బ్లౌజ్. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ కూడా 2600 ప్లస్ షిప్పింగ్. ఇవి టిష్యూ కోటా శారీస్ వచ్చినాయండి. కోటా సిల్క్లో టిష్యూ శారీస్ వచ్చినాయి. ఫ్యాబ్రిక్ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు టిష్యూ శారీస్ మళ్ళీ ఫ్యాషన్ అయినాయి. ఇది బార్డర్ అండి. మనకి ఇలా ఎంబ్రాయిడరీ, ఫుల్ ఎంబ్రాయిడరీ. పళ్ళు 1.5 మీటర్ వరకు ఉందండి. తర్వాత నుంచి ఇలా వచ్చింది సగం వరకు. ఇదండి చీర ఫుల్ ఎంబ్రాయిడరీ. మనకు ఆల్మోస్ట్ 2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది. ఇలాగా దీనికి ఏదైనా మనకు మల్టీ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఆఫ్ వైట్ చాలా బాగుంది చీర. టిష్యూ వచ్చేసి మనకు ఇక్కడ ఇలా వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్కి ఇలా గోల్డ్ అండ్ వైట్తో ఎంబ్రాయిడరీ వచ్చింది, సెల్ఫ్ కలర్స్తో. మనకు పళ్ళు వరకు ఇలా ఫుల్గా వచ్చిందండి. తర్వాత 2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. తర్వాత నుంచి ఇలా బూటాలు వచ్చినాయి, వైట్ అండ్ బ్రౌన్తో ఇలా బూటాలు వచ్చినాయండి. శారీ అంతా బూటాస్ వచ్చింది, వైట్ అండ్ బ్రౌన్. చాలా అందంగా ఉంది చీర, సెల్ఫ్ కలర్స్తో. ఇక్కడ చూడండి చీర కరెక్ట్ కలర్ ఇది. పళ్ళు, బ్లౌజ్. $2450 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఇలా సన్నగా సెల్ఫ్ థ్రెడ్, వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఆఫ్ వైట్తో ఎంబ్రాయిడరీ, థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చేసి క్రీపర్స్ లాగా. అందులో ఫ్లవర్స్ వచ్చింది. 2 మీటర్స్ వరకు మనకి ఇలా ఫుల్ ప్రింట్ ఉండి ఇది ఇలా ఉంది. ఇక్కడ ప్లీట్స్ దగ్గర నుంచి ఇలా హాఫ్ వరకు వచ్చింది. బార్డర్ అంతా వీవింగ్ బార్డర్ వచ్చిందండి. ఆఫ్ వైట్కి పింక్. పళ్ళు, బ్లౌజ్. ఇదండి మనకు పళ్ళు వరకు ఇలా 2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ప్రింట్, ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. కింద బార్డర్ వచ్చేసి ఇదండి పళ్ళు, బ్లౌజ్. 2450 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఆఫ్ వైట్కి ఇలా ఎంత బాగుందో క్రాస్ స్టిచ్ వచ్చింది. ఇది
క్రాస్ స్టిచ్ వచ్చింది. అండ్ శారీ అంతా ఇలా ఫుల్గా వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా ఎంత బాగుంది, ఎల్లో కలర్ చీర అండి, మంచి ఎల్లో కలర్ ఉంది. ఇలా చిన్న చిన్న బూటాలు వచ్చినాయి మనకు. పళ్ళు దగ్గర ఇలా కంటిన్యూస్గా ఇలా బార్డర్ వచ్చింది. ఇది బూటాలు వచ్చినాయి. బ్లౌజ్ 2550 ప్లస్ షిప్పింగ్. ఈ శారీ వచ్చేసి 2550 ప్లస్ షిప్పింగ్. ఓకే అండి, ఇవి మనం చూసిన కోటా సిల్క్ శారీస్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ డ్రై వాష్కి ఇస్తే కనుక ఇంకా మంచి మెరుపు ఉంటుంది చీరలో. సో మీకు నచ్చిన ఫొటోస్ మాకు షేర్ చేయండి. మేము ప్రైస్ డీటెయిల్స్ ప్లస్ అవైలబిలిటీ డీటెయిల్స్ ఇస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక థమ్స్ అప్ చేయండి అండి. థ్యాంక్ యూ.